హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికి ఇష్టమైన దొండకాయ పకోడీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో పప్పుచారు చేసిన, మజ్జిగ చారు చేసిన వీటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా దొండకాయల్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. నేను నిలువుగా కట్ చేశాను. కొంతమంది అడ్డంగా కూడా కట్ చేస్తారండి. కట్ చేసుకొని ముక్కలను ఉంచుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల శనగపిండి, కొంచెం కారం, కొంచెం సాల్టు, 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 2 స్పూన్ల బియ్య పిండి అండి వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుదాము. వాటర్ వేయవలసిన అవసరం లేదండి. ఆ వాటర్ సరిపోతుంది. సరిపోతే కొంచెం వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకుని దొండకాయ ముక్కల్ని అందులో వేసుకుందామండి. విడివిడిగా వేసుకుందామండి, ముద్దగా వేయొద్దు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా అన్నీ కూడా ఆ విధంగా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి. ఎప్పుడు దొండకాయ కూరలు ఆ ఫ్రైలు తినే కన్నా పకోడీ చేసుకుంటే అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం తీసుకోవాలండి. తర్వాత మిగతా ముక్కలను కూడా ఆ విధంగా వేసుకుందాం. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే చాలా కలర్ వస్తుందండి. తొందరగా తెలుస్తుంది మనకి. కొంతమంది నచ్చదు కదండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ రోజు చూడండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం శనగ పలుకులు వేసుకొని బాగా వేపుదామండి. చూడండి, తర్వాత పకోడీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంతేనండి, దొండకాయ పకోడీ రెడీ. థ్యాంక్ యూ.